ఫ్రస్ట్రేషన్లో ఈరోజు ఆ స్క్రిప్ట్ చదవడము నాకు చాలా బాధ ఉంది అధ్యక్ష. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఆయన మనస్తత్వం తెలుసు. ఈరోజు ఆయన ఆవేశపడతా ఉంటే, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే, వారు ఇచ్చినటువంటి అబద్ధం స్క్రిప్ట్ చదువుతూ ఉంటే, పాపము చదవలేక చదివాడు కాబట్టి నేను వారికి నా సానుభూతి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు కాలుష్య పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు పంపడానికి ప్రభుత్వం ఒక హిల్ట్ పాలసీ తెచ్చామని చెప్పారు అధ్యక్ష. నేను అనేక సార్లు దీని మీద మాట్లాడాను, దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. మరి బహుశా నా మిత్రులు, నా తోటి ఎమ్మెల్యేలు కూడా బహుశా చాలామంది చూసి ఉంటారు. అనేకమైనటువంటి అంశాలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాను అధ్యక్ష. కానీ ఏ ఒక్క దానికి నాకు సమాధానం రాలేదు. కానీ వారు చెప్పాలనుకునేటువంటి అనేకమైనటువంటి అంశాలు నేను విమర్శించాలని నేను మాట్లాడడం లేదు అధ్యక్ష. నేను వాస్తవాలు, ఎందుకంటే మీకు కూడా అర్థం కావాలని చెప్తా ఉన్నాను. ఎప్పుడైనా కూడా ఇండస్ట్రియలైజేషన్ జరగాలని ఎవరైనా కోరుకుంటారు. ఇండస్ట్రీస్, పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయాలని కూడా అందరూ కోరుకుంటారు. నేను కూడా పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయడం తప్పు లేదు. ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ ఏం చూపించారు, ఎక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు, మీరు ఇచ్చినటువంటి జీవో లోపల మరి దాన్ని ఎక్కడ ఇయర్ మార్క్ చేశారు, ఇయర్ మార్క్ చేసినటువంటి ఏరియా లోపల మీరు మరి షిఫ్ట్ చేస్తూ ఉన్నారా, అనేకమైనటువంటి దీని మీద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ జరిగిందా, మరి ఎన్విరాన్మెంటల్కి ఒక కమిటీ వేశారా, అనేకమైనటువంటి అంశాలు మరి దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మరి జరిగినాయి అనేటువంటి అంశాలు నేను అడిగినాను తప్ప, నేను ఈరోజు వారు చెప్పేటువంటి ఒక అనేకమైనటువంటి అంశాలు నేను చెప్పేటువంటి అంశాలు కాకుండా కేవలం ఇవి నేను ఇండస్ట్రీస్ని ఇక్కడ నుంచి పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయడానికి నేను చేస్తున్న ప్రయత్నంలో ఎవరు అడ్డుకుంటున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి మంత్రి గారికి నేను అనేకమైనటువంటి అంశాలు నేను గతంలో అడిగాను. మళ్ళీ కూడా నేను మీ ద్వారా నేను వారికి తెలియజేస్తాను. ఎప్పుడైనా సార్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయాలని ఆలోచన చేసినప్పుడు దానికి మరి కమిటీస్ వేయడము, సబ్ కమిటీ వేసామంటున్నారు. మరి సబ్ కమిటీ ఎప్పుడు వేశారో, మరి ఎవరెవరు సబ్ కమిటీ మెంబర్స్ ఉన్నారో, ఏ డేట్ రోజు చేశారు, ఎన్నిసార్లు మీటింగ్ జరిగింది, ఎంతమంది ఆఫీసర్స్ దాంట్లో మరి ఉన్నారు, ఎంతమంది ఆఫీసర్స్ సంతకాలు చేశారు, ఇవన్నీ నేను రోజులకు వెళ్ళడం లేదు అధ్యక్ష. సరే మరి వేశారని నిజం చెప్పిన అబద్ధం చెప్పిన నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను నేను. కానీ ఆ జీవో లోపల కూడా ఎక్కడ కూడా మరి ఈ జీవో లోపల ఇది సబ్ కమిటీ రికమెండేషన్ ప్రకారం జీవో తీస్తున్నట్టు చెప్పలేదు అధ్యక్ష. టీజీఐఐసి సూచనల మేరకు అని చెప్పి వారు చెప్పారు. మరి సబ్ కమిటీ చేసినప్పుడు సబ్ కమిటీ సూచనల మేరకు జీవో అని చెప్పకుండా టీజీఐఐసి సూచనల మేరకు అని చెప్పారు. నేను దాంట్లో కూడా తప్పుపడడం లేదు అధ్యక్ష. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అధ్యక్ష, అనేకమైనటువంటి అంశాలను పరిశీలన చేయకుండా మీరు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోపాల విషయం మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను. నేను ఈ అంశం లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి చీకటి కోణాలను కూడా నేను అనేకమైనటువంటి అంశాలను చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అయితే ఈరోజు అధ్యక్ష, పరిశ్రమలు పొల్యూషన్పై ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ అనే అంశం లోపల ఒకటి, వీటిలో కేటగిరీస్ ఉంటాయి అధ్యక్ష. రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ, గ్రీన్ కేటగిరీ అని ఉంటుంది అధ్యక్ష. మరి రెడ్ కేటగిరీ ఎన్ని ఉన్నాయి, గ్రీన్ కేటగిరీ ఎన్ని ఉన్నాయి, ఆరెంజ్ కేటగిరీ ఎన్ని ఉన్నాయి, మరి అన్నిటినీ షిఫ్ట్ చేస్తారా? మరి అన్నిటినీ షిఫ్ట్ చేసినట్టు 22 పారిశ్రామిక వాడని షిఫ్ట్ చేస్తున్నట్టుగా మీరు చెప్పారు. మరి దాంట్లో ఉన్నటువంటి మరి గ్రీన్ జోన్స్లో ఉన్నటువంటి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉన్నదా, అవసరం లేదా? మరి వాటి అక్కడే ఉంచాల్సిన పని ఉంటుంది కదా. మరి దీంట్లో కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా మాట మార్చి మంత్రి గారు ఏం చెప్తా ఉన్నారంటే, లేదు లీజ్డ్ ఉన్న వాటిని కాదు, స్వంత భూములు ఉన్న వాటిని మాత్రమే షిఫ్ట్ చేయమని అంటూ ఉన్నారు. ఒకవేళ పొల్యూటెడ్ ఉన్నటువంటి, మోస్ట్ పొల్యూటెడ్ ఉన్నటువంటి రెడ్ జోన్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని మీరు ఒకటి షిఫ్ట్ చేయాలని ఆలోచన లేనప్పుడు, మరి లీజ్డ్ జోన్ ఏరియాలో ఉన్నటువంటివి అక్కడే ఉంటే మరి అది దాని మతలబ్ లేదు కదా అధ్యక్ష. దానివల్ల ఎలాంటి లాభం జరగదు కదా. మరి ఒకవేళ జరపాలా, మీరు షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు మరి కంప్లీట్గా ఇండస్ట్రియల్ జోన్ని మీరు షిఫ్ట్ చేస్తారా, ఇండస్ట్రియల్ ఎస్టేట్ని మీరు షిఫ్ట్ చేస్తారా? 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్ని షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు మరి ఏ రకంగా ఆలోచన చేసి ఎక్కడికి షిఫ్ట్ చేస్తారు? ఎందుకంటే ఇది నేను అడిగిన ప్రశ్న కూడా కాదు అధ్యక్ష. హైకోర్టు అడిగినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నల్లో ఇది కూడా ఒక అంశం అధ్యక్ష. అయితే నేను ఈరోజు వారిని అడిగేది ఏంటంటే అధ్యక్ష, ఈ కేటగిరీలో ఉన్నటువంటి అన్నీ కూడా మీరు ఎలాంటి స్పెసిఫికేషన్స్ లేకుండా, ఎందుకంటే అధ్యక్ష ఒకవేళ రెడ్ జోన్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయాలన్నప్పుడు, రీలొకేట్ చేయాలన్నప్పుడు దాంట్లో అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ పరిమితులు కూడా ఉంటాయి అధ్యక్ష. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు పర్మిషన్స్ తీసుకున్నారా, మరి తీసుకోలేదా? మరి దాని మీద ఏం స్టడీ జరిగింది? అనేకమైనటువంటి స్టడీ జరగకుండా మీరు కేవలం ఒక నిర్ణయం తీసేసుకొని రాత్రికి రాత్రి ఒక జీవో తీసేసి రాత్రికి రాత్రి ఇవన్నీ జరిగిపోవాలనుకుంటే నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు జీవో బయటకు వచ్చిందనా, జీవో ఏ రకంగా బయటకు వచ్చిందని దాని మీద అనుమానాలు వచ్చేసి విజిలెన్స్ కమిటీస్ వేసి విజిలెన్స్ ఎంక్వైరీ చేయిస్తూ ఉన్నారు కదా. అంటే ఈ జీవో ఏ రకంగా లీక్ అయిందనే అంశం మీద వీళ్ళు ఆతృత పడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. కానీ
నేను అడిగేది ఏంటంటే సరే జీవో ఏ రకంగా బయటకు వచ్చిందని కాదు, జీవోలో ఉన్నటువంటి అనేకమైన లోపాలు ఏదైనా మీ దృష్టికి వస్తే ఆ లోపాలను ఏ రకంగా సరిదిద్దితే బాగుంటుందని ఆలోచన చేసుకుంటే బాగుండేది. అవేవి కాకుండా ఈ జీవో ఎట్లా బయటకు వచ్చింది, దాని మీద ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేసి జీవో ఎట్లా బయటకు వచ్చిందో దాని మీద మేము చర్యలు తీసుకుంటామనే ఆలోచన చేయడం అది కూడా సరైనది కాదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష జీవో 27 ఎంత లోపభూయిష్టంగా ఉన్నదో నేను మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ జీవోలో దయచేసి ఒక నిమిషం, ఈ జీవోలో 27 జీవోలో వీళ్ళు ఏమంటున్నారు అధ్యక్ష, డైరెక్ట్గా టౌన్షిప్, అపార్ట్మెంట్స్, షాపింగ్ కాంప్లెక్సెస్, స్కూల్స్, రీసెర్చ్ సెంటర్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి జీవోలు చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇందాక శ్రీధర్ బాబు గారే చెప్పారు, ఆ ఏరియా లోపల పొల్యూట్ అయిపోయేసి ఆ ఇండస్ట్రీస్, పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ వల్ల గ్రౌండ్ వాటర్ అక్కడ ఇనికి, ఈ పొల్యూషన్ అంతా ఇనికి గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయ్యి దాని ద్వారా అనేకమైన రోగాలు వస్తాయి. అక్కడ ఎలాంటి మరి అపార్ట్మెంట్స్ కట్టడానికి, రెసిడెన్షియల్ ఏరియాస్ కట్టడానికి వీల్లేదని చెప్పేసి అనేకమైనటువంటి మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయని చెప్పారు కదా అధ్యక్ష. అలాంటి ఏరియా లోపల మీరు ఏ ఏరియాలోనైతే ఈరోజు పూర్తిగా మరి పొల్యూట్ అయినటువంటి ఏరియాగా మీరు భావిస్తూ ఉన్నారు, ఏ భూమి అయితే ఈరోజు పూర్తిగా మరి ఈ పొల్యూషన్ అంతా కూడా ఇనికి ఆ ప్రాంతం అంతా కూడా నీరంతా కూడా పొల్యూట్ అయినటువంటి ప్రాంతం ఉన్నదో ఆ ప్రాంతంలో మీరు మళ్ళీ రీలొకేట్ చేయకుండా, ఆ ప్రాంతంలో మీరు మళ్ళీ అపార్ట్మెంట్స్ కట్టి, షాపింగ్ కాంప్లెక్స్ కట్టి, స్కూల్స్ కట్టి, కాలేజెస్ కడితే మీరు చెప్పిన దాని ప్రకారమే మరి ఆ ఏరియా లోపల మరి అనేక రోగాలు వస్తాయి కదా అధ్యక్ష. మరి అక్కడ ఎట్లా మీరు వారికి పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పి జీవో మెన్షన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ జీవోలో చాలా స్పష్టంగా మీరు ఏం మెన్షన్ చేస్తూ ఉన్నారు, యూ కెన్ బిల్డ్ అపార్ట్మెంట్స్, స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్, అక్కడ షాపింగ్ కాంప్లెక్సెస్, ఆఫీసెస్ ఇవన్నీ కట్టుకోవడానికి మీరు పరిమితులు ఇస్తున్నట్టుగా జీవో 27 చెప్తా ఉన్నది. అంటే ఎంత కాంట్రడిక్టరీగా మీరు మాట్లాడుతూ ఉన్నారో మరి మంత్రి గారు ఒకసారి దయచేసి నోట్ చేసుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడ కూడా వీళ్ళు ఈ రీలొకేట్ చేసేటువంటి భూములకు ప్రైవేట్ వాళ్ళకి మాత్రమే ఇస్తా ఉన్నాం, ఎవరైతే ల్యాండ్ కొన్న వాళ్ళకి ఇస్తామని చెప్పి మంత్రి గారు చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. మరి ల్యాండ్ కొన్న వాళ్ళంటే అధ్యక్ష గతంలో అతి తక్కువ ధరలో వీరు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టడం వలన ఇండస్ట్రియల్ ప్రమోషన్ వస్తుందని, ఉద్యోగాలు వస్తాయని అతి తక్కువ ధరకు ప్రభుత్వం వారికి భూమి ఇచ్చి ఇండస్ట్రీ పెట్టడానికి ఇచ్చినటువంటి భూములు అధ్యక్ష ఈరోజు సడన్గా రాత్రి అవి కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చేస్తాను, అపార్ట్మెంట్స్ కోసం రెసిడెన్షియల్ జోన్గా, టౌన్షిప్స్కి మార్చేస్తానని చెప్పి మీరు జీవో ఇస్తూ ఉన్నారు. కాంట్రడిక్ట్గా మీరే చెప్తా ఉన్నారు అదంతా పొల్యూటెడ్ ఏరియా, అక్కడ ఏం కట్టడానికి వీల్లేదని చెప్తా ఉన్నారు. మరి ఈ జీవో మెన్షన్ చేసే దాంట్లో మరి ఇంకో రకంగా ఉన్నది. మరి ఇది ఎట్లా న్యాయం అవుతుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఏదన్నా కూడా హిల్ట్ పాలసీకి సబ్ కమిటీ చేశామని చెప్పారు. మరి సబ్ కమిటీ ఏం స్టడీ చేసింది, దాని ఫైండింగ్స్ ఏమున్నాయి, మరి ఎప్పుడన్నా మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టారు అధ్యక్ష. మరి పబ్లిక్ డొమైన్లో ఎందుకోసం అని చెప్పి మీ సబ్ కమిటీ ఇచ్చినటువంటి మీ మంత్రి మండలి సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఏ ఫైండింగ్ కానీ ఈ రోజు వరకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. దాని గురించి ఏం స్టడీ జరిగిందో కూడా మరి ఎవరెవరు అధికారులు దీనిలో పార్టిసిపేట్ చేశారో కూడా మరి ఎక్కడ కూడా మెన్షన్ చేయకపోవడం కూడా చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వీరు కేవలం ఒక జీవో తీసేసి రాత్రి ఎందుకంటే అధ్యక్ష ఆ విషయం కూడా చెప్తాను అధ్యక్ష. ఈ జీవోల విషయం కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఒక క్యాబినెట్ మీటింగ్లో ఈ డ్రాఫ్ట్ కాపీ ఇచ్చేసిన తర్వాత మరి వెంటనే ఆ డ్రాఫ్ట్ కాపీ మళ్ళీ రిటర్న్ తీసేసుకొని మరి ఆ జీవో బయటకు రాకముందే ఇది ఎలా బయటకు వచ్చింది అనేదే ముఖ్యమంత్రి గారి ఆవేదన. నేను ముఖ్యమంత్రి గారిని కానీ లేకుంటే ఇండస్ట్రియల్ మంత్రి శ్రీధర్ బాబు గారిని అడిగేది ఏంటంటే అధ్యక్ష ఈ రోజైనా సరే మీ దృష్టికి ఒకవేళ ఏమైనా తప్పిదాలు వచ్చి ఉంటే ఎట్లా రెక్టిఫై చేయాలనేది ఒక అంశం అయితే అధ్యక్ష. రెండోది ముఖ్యమైనది, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి మరి లీజ్డ్ భూములో రెగ్యులరైజేషన్ అంటా ఉన్నారు, ఇంకా ఏదో అని అంటాను. మా దృష్టికి ఇంకా రాలేదు అధ్యక్ష. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత అయితే మీ ప్రభుత్వంలో మేము భాగస్వామిగా ఉన్నాం, అంటే ఎమ్మెల్యేస్గా ఇక్కడ ఉన్నాము బీజేపీ తరఫు నుంచి. గతంలో వాళ్ళు చేసినట్టు ఉంటే మరి బయట పెట్టండి అధ్యక్ష, వాటి మీద ఎంక్వైరీ చేయండి అధ్యక్ష, వారి మీద కేసులు పెట్టండి అధ్యక్ష, ఆ భూములు రిటర్న్ తీసుకోండి అధ్యక్ష, వారు ఇచ్చినటువంటి జీవోలు రద్దు చేయండి అధ్యక్ష. మీకు అధికారం ఉన్నది ముఖ్యమంత్రిగా మీరు ఏ నిర్ణయం తీసుకోవచ్చు. వారు ఇచ్చినటువంటి కన్వర్షన్స్ కానీ వారు ఇచ్చినటువంటి వారు అలొకేట్ చేసినటువంటి భూములు కానీ వారికి ఇచ్చినటువంటి ఫ్రీ హోల్డ్ ఇచ్చినటువంటి భూములు కానీ మీకు మళ్ళీ ప్రభుత్వం రిటర్న్ తీసుకునేటువంటి పూర్తి అధికారం ఉంది. ఎందుకంటే గతంలో మీరు కూడా ఈ హెడ్రోకి ఇచ్చినటువంటి భూమి ఎట్టయితే రిటర్న్ తీసుకున్నారో మళ్ళీ అఫ్కోర్స్ ఇచ్చేశారనుకోండి, ఆ రకంగా మీరు తీసుకోవాలనే ఆలోచన ఉంటే నేను వద్దలేను అధ్యక్ష. అన్నింటి కూడా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో మీరు ఎంతమంది అయితే గత ప్రభుత్వం తప్పుడు జీవోల ప్రకారం వారికి ఫ్రీ హోల్డ్ ఇచ్చినా
లేకుంటే వారికి ఇండస్ట్రియల్ జోన్ నుంచి వారికి పర్మిషన్స్ ఇవ్వడానికి కాంప్లెక్సెస్ కోసం పర్మిషన్ ఇచ్చినా వాటిని రద్దు చేయండి, వాటిని ఇమీడియట్గా వారిని ప్రభుత్వ పరం చేసుకునే అధికారం మీకు ఉన్నది, చేసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాన్ని మేము తప్పుపడ్డం లేదు అధ్యక్ష. దానికి ఈరోజు ఆ రోజు ఎందుకు మీరు మాట్లాడలేదు, ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు వాళ్ళకు కలిసినటువంటి స్నేహం ఏంటంటే మాకేం స్నేహం ఉంటుంది అధ్యక్ష. మేము ఎప్పుడు కూడా వారికి వ్యతిరేకంగా వ్యతిరేకంగానే పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నాం అధ్యక్ష. మీరు కలిసి ఆ రోజు అధికారం పంచుకునేది మీరు, రాష్ట్రంలో కేంద్రంలో అధికారం పంచుకునేది మీరు, కలిసి నడిచింది మీరు అధ్యక్ష. మేము ఏ రోజు నడవలేదు అధ్యక్ష. వాళ్ళతో నడిచే ఆలోచన కూడా మాకు ఎప్పుడు లేదు, ఉండేదని కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకనంటే మీకు వారు బీటీఎం ఏమో కానీ మాకు ఎవరు బీటీఎం లేరు అధ్యక్ష. మీరు కలిసి మీరు ఏమో సంసారం చేస్తే మాకేం అబ్జెక్షన్ లేదు అధ్యక్ష. ఎందుకంటే మీకు ఎలాంటి మరి స్నేహత్వం ఉన్నా బంధుత్వం ఉన్నా మాకు ఎలాంటి సంబంధాలు లేవు అధ్యక్ష. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉన్నాం, ఒంటరిగానే పోరాటం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మా ధర్మం కోసమే మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. ఈరోజు జీవోలు దాచిపెట్టడం కూడా అధ్యక్ష అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష. జీవోలు దాచిపెట్టడం విషయంలో కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపుగా 5 సంవత్సరాలలో అధ్యక్ష 43,462 జీవోలు దాచిపెట్టినట్టుగా మరి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడే మొన్న ఆరోపణ చేశాడు అధ్యక్ష. అయితే వారు 5 సంవత్సరాలలో 43,462 జీవోలు దాచిపెడితే నేనేం తక్కువ అన్నట్టుగా కేవలం 23 డిసెంబర్ 25 మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష కేవలం 25 డిసెంబర్ 23 నుంచి తేదీ 20 డిసెంబర్ 7, 2025 నుంచి అధ్యక్ష. డిసెంబర్ 7, 2025 నుంచి 26 మొన్న 2025 వరకు అధ్యక్ష, జనవరి 2025 వరకు 19,064 జీవోలు రాష్ట్ర ప్రభుత్వం తీసింది అధ్యక్ష. 19,064 జీవోస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీస్తే అధ్యక్ష. దాంట్లోకెళ్ళి పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి కేవలం 3,290 మాత్రమే. ఇది ఆర్టీఐ ప్రకారం వచ్చింది అధ్యక్ష. ఆర్టీఐ ద్వారా తీసుకున్నటువంటి మరి లేఖ ప్రకారం కేవలం out of 19,064 GOs been issued by the government of Telangana, only 3,290 GOs are in public domain. The rest are not in public domain. అంటే 2 సంవత్సరాలని 20,000 జీవోలు తీసుకొస్తే ఇంకా 3 సంవత్సరాలు ఉంది. వాళ్ళకు పోటీపడి జీవోలు దాచిపెట్టడంలో మేమేం తక్కువ కాదని చెప్పి మేము కూడా అదే మాదిరిగా వారి బాటలో నడుస్తున్నాం అన్నట్టుగా తెచ్చినట్టు జీవోలు ఎవరికి తెలియకుండా పబ్లిక్ డొమైన్లో లేకుండా వచ్చిన జీవోలు దాచిపెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వంతో పోటీ పడుతున్నమాట వాస్తవం కాదని నేను మంత్రి గారిని డైరెక్ట్గా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు కోకాపేటలో 29 ఎకరాల భూమి అవుతుంది అధ్యక్ష. ఈరోజు కోకాపేటలో 29 ఎకరాల భూమి అవుతుంది అధ్యక్ష. 3,862 కోట్లు వచ్చినాయి అధ్యక్ష కేవలం 29 ఎకరాలకు. ఈరోజు 9,000 ఎకరాల భూమి అధ్యక్ష, 9,292 ఎకరాల భూమి అధ్యక్ష. ఈరోజు మంత్రి గారు అంటారు కేవలం 4,800 అంటారు అధ్యక్ష. అంటే దాని రోడ్లు తీసేసట, అంటే ఆల్రెడీ లేఅవుట్ చేసి, అంటే రోడ్లు వాళ్ళకి కాకుండా లేఅవుట్ చేసేసి డ్రైనేజ్కి తీసేసి అన్నీ మరి హెచ్ఎండిఏ ప్రకారం 50% తీసేసి 50% భూములకి లెక్క కడుతూ ఉన్నారు కదా అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు ఇండస్ట్రీస్ కోసం అలొకేట్ చేసినటువంటి భూములు ఇండస్ట్రీస్ కోసం ఉపయోగించకుండా, ఎందుకంటే అధ్యక్ష మీరు కూడా మరి అనేక ఉద్యమాలు చేశారు సిబిఐ ద్వారా, మీరు కూడా ఎప్పుడు కూడా ఇండస్ట్రీస్ ఉండాలని, దానిలో ఉన్నటువంటి కార్మికులకు లాభం జరగాలని, దాంట్లో ఉన్న అనేక మంది జీవనోపాధి ఉన్నటువంటి వారు దాని ద్వారా జీవనోపాధి కలగాలని చెప్పి కోరుకునేటువంటి మీరు కూడా ఎప్పుడు కూడా దీనికి వ్యతిరేకం కాదు అధ్యక్ష. కానీ ఈరోజు అన్ఫార్చునేట్లీ ఏంటంటే అధ్యక్ష, ఈరోజు అన్ఫార్చునేట్లీ వీళ్ళంతా కూడా ఒక ఆలోచన, ఈ రోజున ఇండస్ట్రియల్ జోన్ని ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని పూర్తిగా ఈరోజు దారాదత్తం చేసేటువంటి కార్యక్రమం. ఒకవేళ అధ్యక్ష ఈరోజు మీరు ఇండస్ట్రీస్ని వారికి మీరు ఫ్రీ హోల్డ్ ఉన్న వారికి వారు ఎప్పుడో తక్కువ కొన్నారా, దేనికి కొన్నారా, ఇండస్ట్రియల్ పర్పస్ కోసం కొన్నప్పటికీ ఈరోజు వారికి నేను వాళ్ళ భూమి వాళ్ళకి ఇస్తున్నా అని చెప్పుకునేటువంటి మరి మంత్రి గారు ఈరోజు వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటే ఈరోజు మరి వారిని ఎక్కడి కోసం షిఫ్ట్ చేస్తూ ఉన్నారు, ఏ ప్రాంతానికి షిఫ్ట్ చేస్తారు? ఒకవేళ వారు ఇలా మరి వాళ్ళ ల్యాండ్ను వాళ్ళు ఇలా రియల్ ఎస్టేట్ చేసేసుకొని ఇలా వారి ల్యాండ్ వాళ్ళు ఇలా మరి ఎస్టేట్స్ కట్టుకొని కాంప్లెక్స్ కట్టుకొని కిరాల మీద బతుకుతారు. రేపు ఇంకొక ఇండస్ట్రీ పెట్టకుంటే దాని మీద జీవనోపాధి ఉన్నటువంటి అనేక మంది కార్మికులు ఎక్కడ పోతారు? రేపు ఇంకొక చోట ఆయన కట్టకుంటే ఎట్లా? మీరు ఆయన ల్యాండ్ చూపించకుంటే ఎట్లా? వారు ఎక్కడికి షిఫ్ట్ కావాలని చెప్పకుంటే ఎట్లా? మీరు ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ కోసం ఈ ఇండస్ట్రియల్ జోన్ కోసం మీరు వారికంటూ ఒక ఏరియా అలొకేట్ చేయకుండా, ఇయర్ మార్క్ చేయకుండా
ఈరోజు కేవలం వారికి ఈ ల్యాండ్ని రియల్ ఎస్టేట్ కన్వర్షన్ కోసం మీరు అవకాశం ఇచ్చేసి ఈరోజు మేమంతా కూడా ఏదో మరి గొప్ప పని చేస్తున్నామని చెప్పుకునేటువంటి మంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలి కదా అధ్యక్ష. నేను ఈరోజు ఏమడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు 22 పారిశ్రామిక వాడల్ని ఒకే దెబ్బతోటి అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తూ కేవలం పొల్యూషన్ని ఇక్కడ ఎయిర్ క్వాలిటీని కంట్రోల్ చేయడం కోసం నేను చేస్తున్నాను, పొల్యూషన్ని కంట్రోల్ చేయడం చేస్తా ఉన్నాను, భూగర్భ జలాలు ఇది కాకుండా పొల్యూట్ కాకుండా చేస్తా ఉన్నాను చెప్పుకునేటువంటి మరి మంత్రి గారు ఎందుకోసం అని చెప్పి అధ్యక్ష, ఈ భారతదేశంని అతి ప్రమాదమైనటువంటి ఇండస్ట్రియల్ జోన్ అయినటువంటి బొల్లారం దాదాపు 100 రెడ్ జోన్లో ఉన్నటువంటి 100 ఇండస్ట్రీస్ అధ్యక్ష. బొల్లారంలో ఈరోజు భారతదేశంలో అతి ప్రమాదకరం అని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి హెల్త్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి మరి నోటిఫికేషన్ ద్వారా అవి 100 పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కదా అధ్యక్ష. మరి ఎందుకు 22 ఎస్టేట్స్ లోపల బొల్లారం పేరు పెట్టలేదు అధ్యక్ష? ఐడియా బొల్లారం ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ 22 ఎస్టేట్స్ విచ్ హ్యావ్ టు బి షిఫ్టెడ్. ఇఫ్ దర్ ఇంటెన్షన్ వాజ్ క్లియర్, వాళ్ళ ఇంటెన్షన్ క్లారిటీతో ఉండి క్లియర్గా ఉండి వాళ్ళు నిజంగానే ఈ పొల్యూషన్ కోసమే మేము షిఫ్ట్ చేస్తున్నామని ఆలోచన చేసి ఉంటే వాటిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి ఉండేవారు కదా అధ్యక్ష. వారు చేయలేదంటే అక్కడ భూమి ధర తక్కువ కాబట్టి వాళ్ళు చేయనట్టు కదా అధ్యక్ష. అంటే ఈ రకంగా అంటే వారి ఆలోచన విధానం ఏందని చెప్పదలుచుకున్నారు అధ్యక్ష మీ ద్వారా. నాకు ఏమన్నంటే అధ్యక్ష, ఇక్కడ వీళ్ళు చేసేటువంటి ఏ కార్యక్రమమైనా ఒక ఆలోచనతో చేస్తున్నట్టుగా నవ్వుపడతా ఉన్నది తప్ప ఈరోజు వారు చెప్తున్నట్టుగా ఈరోజు ఆవేశంగా మాట్లాడేటువంటి మరి మంత్రి గారు ఇప్పుడు ఎక్కడికో మరి బయటకు వెళ్ళినట్టు ఉన్నారు. మరి వారు వినాలి అధ్యక్ష. ఎందుకంటే ఇంత ఆవేశంగా మాట్లాడినటువంటి శ్రీధర్ బాబు గారు ఇవన్నిటికీ మరి సమాధానం కూడా చెప్పాలి కదా అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. ఈరోజు నేను అడగదలుచుకున్నాను అధ్యక్ష, 30%కే వాళ్ళు 30% కడతా ఉన్నారు ఎస్ఆర్ఓ రేట్లు. సార్ గతంలో ఉన్నటువంటి ఈరోజు ఎస్ఆర్ఓ శాతం 30% అంటే అధ్యక్ష నేను మీకు అడగదలుచుకున్నాను అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్ఓ వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది అధ్యక్ష, మార్కెట్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎక్కువగా ఉన్నటువంటి వాల్యూని తీసుకోకుండా తక్కువగా ఉన్నటువంటి వాల్యూని తీసుకొని ఈరోజు కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి భూముల్ని మీరు ఈరోజు మార్కెట్ వాల్యూ తీసేసుకొని మీరు ఒకవేళ ఫీ తీసుకోవాలనుకుంటే 20% తీసుకున్నా ఒకవేళ మీరు అలొకేట్ చేసినటువంటి వాళ్ళకి యూ వుడ్ హావ్ గాట్ 1,50,000 కోట్ల రూపాయల రెవెన్యూ వస్తుంది అధ్యక్ష. దానికి కూడా నా దగ్గర లెక్కలు ఉన్నాయి అధ్యక్ష. అది కాదు, మీరు ఈరోజు వారికి ఆల్టర్నేటివ్గా ఈరోజు ఫ్యూచర్ సిటీలో వేల ఎకరాల భూమి ఉందని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. మరి ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి ఆ భూమిని అలొకేట్ చేసి వాళ్ళు ఇయర్ మార్క్ చేసి అక్కడికి వెళ్ళమని చెప్పి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చేసి ఈ ల్యాండ్ని తీసుకొని లంగ్ స్పేస్ చేసుకోవచ్చు అధ్యక్ష. లంగ్ స్పేస్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అనేక మందికి ఈరోజు ఇక్కడ మీరు ఎయిర్ పొల్యూషన్ అని చెప్తా ఉన్నారో ఆ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి ఈరోజు లంగ్ స్పేస్గా పెట్టుంటే అది ఎంత ఉపయోగపడుతుంది కదా అధ్యక్ష. మరి దానికోసం ఆలోచన చేయరేందుకు అధ్యక్ష? వీళ్ళు ఎంతసేపు ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేయాలన్న ఆలోచన తప్ప నిజంగా కూడా వీరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి ఇండస్ట్రీస్ని మరి మీరు మూసేయాలని ఆలోచన చేస్తున్నట్టు కనపడతా ఉన్నది తప్ప నిజంగా ఇండస్ట్రీస్ని మీరు నిజంగా కూడా మరి ఎన్హాన్స్ చేయాలని పెంచాలని లేకుంటే ఇంకా ఇండస్ట్రియల్ గ్రోత్ తీసుకురావాలని ఆలోచన చేసి ఉంటే మీరు డెఫినెట్గా 4th సిటీల్లో లేకుంటే ఇంకొక సిటీల్లో మీరు అనుకున్నటువంటి ఇప్పుడు అక్కడ ఫార్మా సిటీ అని చెప్పి హైకోర్టుకి మీరు వీళ్ళు ఇచ్చారు అధ్యక్ష. ఫార్మా సిటీ కోసం అని చెప్పి ఇయర్ మార్క్ చేసినటువంటి ఏరియాని ఈరోజు ఫార్మా సిటీగా ఇస్తామని చెప్పినటువంటి గవర్నమెంట్ ఈరోజు సడన్గా మరి ఫార్మా సిటీ కాకుండా అక్కడ 4th సిటీ అంటా ఉన్నారు కదా అధ్యక్ష. మరి ఆ ఫార్మా సిటీలో ఇండస్ట్రీస్ని ఇయర్ మార్క్ చేసి వారికి ఒక ల్యాండ్ అలొకేట్ చేయవచ్చు అధ్యక్ష. మరి ఆ ప్రాంతం కూడా అది కాకుండా ఇంకొక చోట అక్కడ కాకుండా ఇంకో చోట అధ్యక్ష, మీరు ఇంకొక చోట అధ్యక్ష మీరు ఎక్కడ ఇవ్వాలనేది ఆలోచన మీ ప్రభుత్వం చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ని మూసేయాలనే ఆలోచన ఉందా లేక ఇండస్ట్రీస్ని మరి లేకుంటే ఇంకో చోటికి మార్చాలని అధ్యక్ష ఉందా? ఆలోచన కాకుండా మీరు ఇష్టానుసారంగా ఆలోచన చేయడం అనేది ముమ్మాటికి మరి ఇది తప్పు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు ఐఐసి ధరలు అధ్యక్ష, ఇప్పుడున్నటువంటి ఐఐసి ధరలు ఏవైతున్నాయో అధ్యక్ష, ఇప్పుడున్నటువంటి వాల్యుయేషన్కి ఇప్పుడు ఎస్ఆర్ఓ రేట్ కన్నా కూడా 3-4 రేట్లు ఎక్కువ ఉంటాయి అధ్యక్ష. ఒకవైపు మీరు ఇండస్ట్రీస్ గురించి మాట్లాడతారు, ఇండస్ట్రీలో మీరు ఫిక్స్ చేసినటువంటి ఐఐసి ధరలు కాకుండా మీరు ఎస్ఆర్ఓ ధరలు తీసుకుంటారు అధ్యక్ష. అదే కాకుండా మీరు ఇక్కడ కాకుండా మరి మీరు ఐఐసి ధరలు కాకుండా ఎస్ఆర్ఓ ధరలు తీసుకుంటారు, మార్కెట్ వాల్యూ తీసుకోరు అధ్యక్ష. ఈ రకంగా పూర్తిగా ఈ రాష్ట్రంలో మీరు చేయాలనుకున్నటువంటి అనేకమైనటువంటి మరి ఆలోచనతో మాత్రం ఇవి చేసినట్టుగా చాలా స్పష్టంగా అవుతా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష మీరు వినాలి అధ్యక్ష, ఇది హిల్ట్ పాలసీ జీవో 27 మీద హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చిందని చెప్పి బయట గోబెల్స్ ప్రచారం, ఏదైతే వారు గోబెల్స్ గురించి మాట్లాడారు కదా అధ్యక్ష, గోబెల్స్ గురించి ఈరోజు మాట్లాడే హక్కు, నైతిక హక్కు మా శ్రీధర్ బాబు గారికి లేదు అధ్యక్ష. ఎందుకంటే
ఈరోజు హిల్ట్ పాలసీ మీద హైకోర్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ దాఖలైన దాంట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పింది అధ్యక్ష, మేము లేవనెత్తిన అనేకమైనటువంటి ప్రశ్నలకే హైకోర్టు కూడా ప్రశ్నించింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వారు ఏమడిగారు, ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని బయటకు పంపాలన్న ఆలోచన ఎక్కడ చేస్తాననేది జీవోలో ఎక్కడ ఎందుకు మెన్షన్ చేయలేదని అడిగారు. మీరు ఓఆర్ఆర్ నుంచి బయటకు పంపుతా అంటున్నారు కదా, మరి బయటకు పంపుతామన్న సంగతి కానీ ఎక్కడ పంపుతామన్న సంగతి కానీ మీరు ఎందుకు జీవోలో మెన్షన్ చేయలేదని హైకోర్టు అడిగింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, జీవోలోని అంశాలను ప్రాథమికంగా పరిశీలిస్తే పారిశ్రామిక భూములను ఎవరైనా వచ్చి కొనుగోలు చేసే విధంగా మీరు జీవోను తయారు చేసిండ్రు అని చెప్పి హైకోర్టు ముట్టకాయలు వేసింది అధ్యక్ష. అండ్ ఇవన్నీ అంటే ఈ ప్రశ్నలంతకి ఇవి ఆక్షేపించే విషయాలు కాదు అని హైకోర్టు అంటే, మరి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు ఏమన్నారు అధ్యక్ష, పరిశ్రమలన్నిటినీ తరలించే వరకు కన్వర్షన్ జరగదని హైకోర్టుకు హామీ ఇస్తే హైకోర్టు ఇవన్నీ కూడా తరలించే వరకు మేము కన్వర్షన్స్ ఇవ్వము అని చెప్పేసి అడ్వకేట్ జనరల్ హైకోర్టులో చెప్తే దీనికి అఫిడవిట్ ఇవ్వమని చెప్పేసి హైకోర్టు అడిగింది అధ్యక్ష. హైకోర్టు has asked for an affidavit in writing that you are not going to give any conversion certificates to these industries or to these lands unless everything is shifted properly in accordance. This is what the High Court is now mentioned అధ్యక్ష. అంటే కోర్టుకి ఇచ్చినటువంటి హామీ ప్రకారం మీరు అఫిడవిట్ కంప్లీట్గా ఇవ్వాల్సి వస్తుంది. మీరు కోర్టుకి కమిట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు దాని గురించి నేను ఇప్పుడు లోతుగా నేను మాట్లాడాలన్న ఆలోచన కూడా చేయడం లేదు అధ్యక్ష. కానీ వారు అంతగానో మాట్లాడి అంత ఆవేశంగా మాట్లాడారు కాబట్టి నేను వారికి సమాధానం మాత్రమే మరి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష కాలుష్య కారకులైనటువంటి ఓవరాల్ లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడినప్పుడు అధ్యక్ష, ఇప్పుడు ఇది ఇదంతా కూడా ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చిన దాంట్లో ఇండస్ట్రీస్ని మూసే విధంగా ఉన్నాయి తప్ప కొత్త ఇండస్ట్రీస్ని పెంచే విధంగా కానీ కొత్త ఇండస్ట్రీస్ని ఓపెన్ చేసే విధంగా కానీ ఎంకరేజ్ చేసే విధంగా కానీ ఎక్కడ కూడా మరి అవపడతలేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు తరలించే వాటిలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి, దీనికి ఉన్నటువంటి నిపుణుల నివేదిక ఏది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మరి నామినల్ రేట్లో కొన్నటువంటి భూముల ఇండస్ట్రీస్లో ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది, లీజ్డ్ భూములు ఎన్ని ఉన్నాయి, మరి లీజ్డ్ భూముల విషయంలో ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు, గ్రీన్ బెల్ట్లో గ్రీన్ జోన్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏమున్నాయి దాన్ని ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు, మరి రెడ్ జోన్లో ఒకవేళ నిజంగా కూడా మీరు మరి వాటిని షిఫ్ట్ చేయాలనుకుంటే ఇయర్ మార్క్ చేసినటువంటి ల్యాండ్ ఏది, మరి దాంట్లో ఐడియా బొల్లారంని ఎందుకు మీరు మెన్షన్ చేయలేదు, ఐడియా బొల్లారంని ఎందుకోసం మీరు ఆలోచన చేస్తలేరు, మరి ఇవన్నీ కూడా మరి ఇంపాక్ట్ స్టడీ ఏమైనా చేశారా, మరి ఇంపాక్ట్ స్టడీ చేయకుండా మీరు ఈ రకంగా మీరు ఇష్టానుసారంగా మరి ఇట్లా మీరు షిఫ్ట్ చేయడం అనేది అది ఎంతవరకు మరి న్యాయం అని చెప్పేసి మాత్రమే మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మరి కాలుష్య కారకాలు ఏమి, కాలుష్యానికి దాని మీద ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ స్టడీ కానీ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ స్టడీ కానీ మరి జరిగితే దాని కంప్లీట్ దాని రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, దాని రిపోర్ట్స్ మరి పబ్లిక్ డొమైన్లో మీరు ఎందుకు పెట్టలేదు, మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి మరి పర్మిషన్స్ మీరు మరి అక్వైర్ చేసి ఉన్నారా, చేస్తే మరి అవన్నీ మరి పబ్లిక్ డొమైన్లో పెట్టారని మాత్రమే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మరి ఈరోజు అధ్యక్ష బేసికల్గా అధ్యక్ష 2006 ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రాథమిక భూములు రెసిడెన్షియల్ ప్రాజెక్టుల కోసం వినియోగించాలంటే ముందుగా కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు పొందాల్సిన అవసరం ఉంటుంది. కానీ వీళ్ళు అలాంటివి ఏం ఆలోచన లేకుండా మాత్రమే జీవో తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ జీవో కూడా ఎంత కాన్ఫిడెన్షియల్ అంటే మీరు కూడా చూసారు, ఈ జీవో బయటకు వచ్చినందుకు కూడా ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి సెంట్రల్ గవర్నమెంట్లో మరి తీసుకోవాల్సినటువంటి ఆ పర్మిషన్స్ ఏమీ తీసుకోకుండా మీరు కన్వర్షన్ చేసి అధికారం లేకపోయినా కూడా మీరు కన్వర్షన్ కోసము మీరు ఈరోజు పెట్టారు కాబట్టి ఆ జీవో ఈరోజు లోపభూయిష్టంగా ఉండి ఎవరు అప్లికేషన్స్ కూడా పెట్టకపోవడానికి కారణం అదే అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి బొల్లారం విషయం కూడా మీరు రాకముందు కూడా అడిగాను అధ్యక్ష. ఐడియా బొల్లారం కూడా వీళ్ళు ఎక్కడ కూడా హైయెస్ట్ పొల్యూషన్ ఉండి 925 ఎకరాల భూమి ఐడియా బొల్లారంలో మోస్ట్ పొల్యూటెడ్ ఏరియా ఉండి రెడ్ జోన్లో ఉన్నటువంటి ఏరియాని కనీసం ఈ 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్లో పెట్టకుండా మీరు ఈరోజు వారు రెడ్ జోన్ల గురించి పొల్యూషన్ గురించి గ్రౌండ్ పొల్యూషన్ గురించి మాట్లాడేటువంటి శ్రీధర్ బాబు గారు
మరి దీని గురించి ఎందుకు మాట్లాడలేదు, దీని గురించి ఎందుకు ఆలోచన చేయలేదు, మరి ఎందుకోసం ఈ పేరు ఇంక్లూడ్ అవ్వలేదో మరి సమాధానం చెప్పాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. వారిలాగా నేను ఆవశ్యంగా మాట్లాడలేదు అధ్యక్ష. నేను చాలా ప్రశాంతంగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి అనుమానాలకి నేను సమాధానం మాత్రమే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. వారు మొదటిసారిగా నేను వారిని చూశాను, నా మిత్రుడు ఈరోజు చాలా ఆవశ్యంగా మాట్లాడారు, కానీ నేను చాలా ప్రశాంతంగా నాకున్నటువంటి అనేకమైనటువంటి అనుమానాలకి సమాధానం మాత్రమే చెప్పమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, పరిశ్రమల భూములు ఎక్కడైనా ప్రపంచంలో రియల్ ఎస్టేట్ దందా కోసం వాడతారు అధ్యక్ష. ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు ఏ రోజు కూడా, ఎందుకంటే గత ప్రభుత్వం చేసింది కాబట్టి, గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి, లీజ్డ్ ల్యాండ్స్లో ఫ్రీ హోల్డ్ ఇచ్చేసి వారికి అనుమతులు ఇచ్చేసింది, రెసిడెన్షియల్స్ వాళ్ళు కమర్షియల్ బిల్డింగ్స్ కట్టుకున్నారు కాబట్టి మేము కూడా చేస్తాము అదే దందాలో అంటే వారు తప్పు చేసిండ్రు అధ్యక్ష. ఆ తప్పును మీరు సరిదిద్దాలా, ఆ తప్పు మీద మీరు కేసులు పెట్టాలా, వాళ్ళని మీరు జైల్లో పెట్టాలా. వారు ఇస్తే ఒకవేళ నిజంగా వారు ఇచ్చి ఉంటే అవన్నింటినీ కూడా మీరు విత్హోల్డ్ చేయండి, మీరు ప్రభుత్వ పరం చేసేసుకున్న అధ్యక్ష. అట్లా చేయాలా, అది దట్ ఈస్ గవర్నెన్స్ అధ్యక్ష. దట్ ఈస్ వాట్ గవర్నెన్స్ ఈస్. ఇఫ్ యు ఆర్ రియల్లీ లుకింగ్ అట్ the environment, if you are really looking at the public interest, then you take back. మీరు అన్ని వాపస్ తీసేసుకోండి, వాటిని కూడా ఫ్రీ హోల్డ్ అన్నింటి కూడా క్యాన్సిల్ చేయండి, అంత ప్రభుత్వ పరం చేసుకోండి అధ్యక్ష. మీరు ఈ రకంగా మరి వాళ్ళు తప్పు చేసిండ్రు, వాళ్ళని అంటలేరు మమ్మల్ని అంటున్నారు, వాళ్ళని అంటలేరు మమ్మల్ని అంటున్నారు, ఇదేం వాదన అధ్యక్ష? ఇది మితండ వాదం కాదా అధ్యక్ష? ఇదేనా మరి ఒక చదువుకున్నటువంటి శ్రీధర్ బాబు లాంటి వ్యక్తులు ఈరోజు ఈ రకంగా సభలో మాట్లాడడం చాలా బాధగా అనిపించింది అధ్యక్ష. నాకు చాలా బాధాకరంగా నేను ఈరోజు బాధతో మాట్లాడుతూ ఉన్నాను. మొదటిసారి వారు మాట్లాడినటువంటి, నేను ఇన్ని సంవత్సరాల్లో వారిని చూసి మొదటిసారి వారు మాట్లాడిన తీరు చూస్తే నాకు చాలా బాధ అవుతూ ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, మరి రియల్ ఎస్టేట్ భూముల్ని ఈరోజు ఇండస్ట్రీస్ని మార్చి ఇండస్ట్రియల్ భూమిలో రియల్ ఎస్టేట్ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఆలోచన చేసి, ఆలోచన విధానం ఏమన్నా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా నిర్ణయం చేసుకున్నదా కూడా సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గతంలో కూడా మనం చూసాం, యూనివర్సిటీ భూములు, హెచ్యూ భూములు లాంటి భూముల్ని కూడా రాత్రికి బుల్డోజ్ పెట్టేసి అవన్నీ కూడా రియల్ ఎస్టేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఆపింది అధ్యక్ష. ఇక్కడ కూడా మీకు కూడా ఇండస్ట్రీస్ కూడా రాత్రికి తరలించేసి ఇండస్ట్రీ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ చేయాలని ఆలోచన చేస్తే ఎవరు ఊరుకోరు అధ్యక్ష, ప్రజలు ఊరుకోరు అధ్యక్ష. ఇది వాస్తవం కాదు, ఇది మంచి పద్ధతి కాదు అని మళ్ళీ ఒకసారి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, ఈరోజు ప్రజా ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పి చాలా గొప్పగా చెప్పినటువంటి మరి శ్రీధర్ బాబు గారు, ప్రజా ఆరోగ్యం గురించి ఇంత ఆలోచన ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు, మరి ఎందుకంటే ఏ రెడ్ జోన్లో అయితే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ రెడ్ జోన్లో ఉన్నటువంటి మోస్ట్ పొల్యూటెడ్ మరి ఇంగ్రీడియంట్స్ అంతా కూడా భూమిలో ఇనుకుతాయి. ఆ భూమిలో అంతా కూడా ఉన్నట్టు గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అవుతుంది. ఆ గ్రౌండ్ వాటర్ ద్వారా క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఎయిర్ పొల్యూషన్తో పాటు గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ తోటి కూడా అక్కడ నివాసానికి నోచుకోలేనటువంటి ప్రాంతంగా మారుతుంది అని చెప్పారు కదా అధ్యక్ష. మరి అలాంటి ప్రాంతం ఉన్నటువంటి ఐడియా బుల్లరం గురించి ఆలోచించకుండా మరి ఇక్కడ అదే ప్రాంతంలో నువ్వు రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్కి ఏ రకంగా నువ్వు పర్మిషన్స్కి నువ్వు ఈ జీవో 27 ప్రకారం ఇచ్చావో దానికి మీరు సమాధానం చెప్పకుండా మీరు దాటవేసే కార్యక్రమం చేసేసి దేశంలో ఉన్న కథలన్నీ మీరు చెప్పి వెళ్ళారు కదా అధ్యక్ష. ఈరోజు గోబెల్స్ దాకా వెళ్ళారు అధ్యక్ష. గోబెల్స్ ప్రచారం ఎవరు చేస్తూ ఉన్నారో ఈరోజు మీ ద్వారా నేను ప్రపంచం చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, హిల్ట్ పాలసీ వల్ల ఇండస్ట్రియల్ పాలసీ, హిల్ట్ పాలసీ వల్ల ఇండస్ట్రీస్ అంతరించిపోయే ప్రమాదం ఉంది తప్ప ఏ రకంగా అభివృద్ధి చెందుతాయో కూడా సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఈ హిల్ట్ పాలసీ మీరు తీసుకొచ్చారు, హిల్ట్ పాలసీ వల్ల మూత చేసేసి రియల్ ఎస్టేట్కి వారు పర్మిషన్ ఇస్తే అక్కడిదక్కడ రియల్ ఎస్టేట్ చేసేసి కాంప్లెక్స్ కట్టుకుంటారు తప్ప కొత్తగా రీలొకేట్ చేయకుంటే కొత్త ఇండస్ట్రీస్ కానీ ఈ ఇండస్ట్రీస్ కూడా రీలొకేట్ కొత్త ఇండస్ట్రీ పక్కన పెట్టండి అధ్యక్ష. కొత్త ఇండస్ట్రీస్ వస్తే రావా గురించి నేను మాట్లాడతలేను అధ్యక్ష. ఈ ఇండస్ట్రీసే మూత పడితే ఈ ఇండస్ట్రీస్ వారు మళ్ళీ అక్కడ వెళ్ళేసి కొత్తగా ల్యాండ్ కొని వాళ్ళు మళ్ళీ అక్కడ భూమి కొని మళ్ళీ అక్కడ కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ ఇండస్ట్రీ కడతారని మరి నమ్మకం ఏముంది అధ్యక్ష? ఏ రకంగా మనము దాన్ని నమ్మాలి అధ్యక్ష? మరి ఇక్కడ కోల్పోయినటువంటి అనేకమైన కార్మికులు, అనేకమైన దాని మీద ఆధారపడినటువంటి ఉద్యోగస్తుల సంగతి మరి దాని గురించి ఏ రోజున ఆలోచన చేశారు అధ్యక్ష? మరి ఒక జీవో, ఇంత పెద్ద జీవో తీసే ముందు ఎన్నో రకాల ఆలోచన చేసి చేయాల్సినటువంటి అంశాలు ఉండగా ఇవేవి కాకుండా మీరు కేవలం ఈరోజు ఏదో ఒక రకంగా జీవోని మేము ఇంప్లిమెంట్ చేయాలని ఒక ఈగోకు వెళ్ళడం అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. దయచేసి దీని మీద ఆలోచన చేసి మీరు వాస్తవాన్ని గ్రహించి ఇప్పటికైనా దాని మీద మార్పులు చేర్పులు తీసుకురావాలని చెప్పి నేను దయచేసి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, నేను గతం ఇందాక కూడా చెప్పాను అధ్యక్ష, ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు ల్యాండ్ టు ల్యాండ్ అవకాశం ఇవ్వకుండా కేవలం మీరు ఉన్న ఇండస్ట్రీస్నే మీరు ఈ రకంగా చేయడం అని అంటే ఈరోజు గ్రిడ్ పాలసీ అని తెచ్చారని ఒక మాట చెప్పారు అధ్యక్ష. గ్రిడ్ పాలసీ అంటే అధ్యక్ష గ్రోత్ ఇన్ డిస్పర్షన్ ద్వారా వాస్తవానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అన్యాయం చేసి అనేకమైనటువంటి కుంభకోణాలు చేసి అనేకమైనటువంటి అవినీతి పాల్పడ్డదని చెప్పి మీరు చెప్పారు. మేము కూడా దాన్ని ఏకీభవిస్తాం అధ్యక్ష. అంశం లోపల గ్రిడ్ మీద మరి వాళ్ళన్న కనీసం అధ్యక్ష
50 కోట్ల విలువ చేసే భూమి 10 కోట్లకు ఇచ్చారని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. మరి ఆ రేటు కూడా మీరు తీసుకోవట్లేదు కదా అధ్యక్ష. 50 కోట్ల విలువ చేసే భూమి 10 కోట్లకు వాళ్ళు తీసుకున్నారంటే మీరు ఆ 10 కోట్లు కూడా ఎకరానికి తీసుకుంటలేరు కదా అధ్యక్ష. మీరు ఆ 10 కోట్ల ఎకరానికి తీసుకున్న 9,000 ఎకరాలకు మరి 90,000 కోట్ల రూపాయలు రావాలి కదా అధ్యక్ష. దాని గురించి కూడా ఎందుకు మీరు మాట్లాడతలేరు అధ్యక్ష? ఎందుకోసమని శ్రీధర్ బాబు గారు దాని గురించి మాట్లాడకుండా కేవలం ఏదో ఒక రకంగా ఈరోజు రాజకీయం చేసే ప్రయత్నం చేయడం మీద ఎంతవరకు సంబంధించామని మాత్రమే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. ఆ రోజు ఆయన గ్రిడ్ పాల్పడ్డాడు కాబట్టి నేను హిల్ట్ పాల్పడతారు. గ్రిడ్ ప్రకారం వాళ్ళు అనేకమైన అవినీతి చేశారు, గ్రిడ్ ప్రకారం అనేకమైన కుంభకోణాలు చేశారు కాబట్టి నేను హిల్ట్ పాలసీ తీసుకొస్తా. హిల్ట్ పాలసీ ద్వారా మేము కూడా అదే పద్ధతిలో మేము నడుచుకుంటాం, అదే పద్ధతిలో మేము 1000 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేస్తామన్న ఆలోచన ఇది మంచి ఆలోచన కాదు అని చెప్పేసి నేను మరి ఈ రకంగా 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని కొల్లగొట్టే కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. రీలొకేట్ చేసే వరకు మీరు రీలొకేట్ చేయాలనుకుంటే వారికి ఇయర్ మార్క్ చేయండి ల్యాండ్ని. రీలొకేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఏ ప్రాంతంలో వారికి ఇస్తా ఉన్నారో ల్యాండ్ ఇయర్ మార్క్ చేసి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి ఆ ప్రాంతంలో ఇండస్ట్రీ ప్లేస్లో ఇంకొక ఇండస్ట్రీని మరి రీలొకేట్ చేయించే ప్రయత్నం చేయాలి తప్ప మీరు ఈ రకంగా మీరు కేవలం జీవో తీసుకొచ్చేసి పూర్తిగా అన్యాక్రాంతం చేయాలన్న ఆలోచన మరి మంచిది కాదు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో పెడుతున్నారు అధ్యక్ష. జీవో వచ్చిన తర్వాత అసెంబ్లీలో పెడతా ఉన్నారు కదా అధ్యక్ష. మరి జీవో రాకముందు ఇది అసెంబ్లీలో పెట్టుంటే బాగుండేది అధ్యక్ష. ఈరోజు మరి జీవో వచ్చిన తర్వాత రండి శ్రీధర్ బాబు గారు మీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. రండి దయచేసి, చాలాసేపు అయింది, మీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. కంక్లూడ్ చేసే టైంకి వచ్చారు శ్రీధర్ బాబు గారు. మళ్ళీ మొదలు పెట్టమంటారో విన్నారో లేదో రికార్డ్ అయిందా? అదే మళ్ళీ మొదలు పెట్టాలంటే మళ్ళీ రెడ్ వచ్చే మొదలయ్యే కథ అవుతుంది. ఇది ఏ రకంగా డెమోక్రసీ అధ్యక్ష? ఇది క్లెప్టోక్రసీ కాదా అధ్యక్ష? ఇది ఈరోజు నేను మరి శ్రీధర్ బాబు గారు చదువుకున్నవారు. ఈరోజు మొదటిసారి వారి ఆవేశం చూశాను. ఈరోజు మొదటిసారి వారి ఈ రకంగా అగ్రెషన్ చూశాను. మరి అన్నిటికన్నా ఈరోజు వారి ఫ్రస్ట్రేషన్ కూడా చూశాను. మరి అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. కానీ వారిని ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇది వాస్తవంగా వారికి తెలుసు. ఇప్పుడు వారిని క్లెప్టోక్రాట్ అంటలేను, కానీ సిస్టంలో ఏ రకంగానైతే ఈరోజు వీరు తీసుకొచ్చినటువంటి పాలసీ వల్ల మరి అనేకమైనటువంటి ఇప్పటివరకు నేను అడిగినటువంటి అనేకమైనటువంటి అంశాలలో ఈరోజు వారు తీసుకొచ్చినటువంటి దీనివల్ల మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరే ఏదో ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి 1000 ఎకరాల భూముల్ని అన్యాక్రాంతం చేసేటువంటి కార్యక్రమం చేయడం, ఇది వారికి రీలొకేట్ చేయకుండా ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వకుండా వారికి ఇయర్ మార్క్ చేసినటువంటి ఇండస్ట్రియల్ ఏరియా లోపల మళ్ళీ వారి ఇండస్ట్రీస్ కట్టుకునే విధంగా వారికి అవకాశం ఇవ్వకుండా మీరు వారికి ఇయర్ మార్క్ చేయండి. ఇండస్ట్రీ ఏదైతే రీలొకేట్ చేస్తుందో ఇండస్ట్రీ కడుతుందో దాని తర్వాత వారికి ఆ ల్యాండ్ని లంగ్ స్పేస్ చేస్తారా లేకుంటే కంపెన్సేషన్ చేస్తారా, ఏ రకంగా చేస్తారా అనేది ఆలోచన చేస్తే అది ఇండస్ట్రియల్ పాలసీ అంటారు అధ్యక్ష. కానీ దీన్ని ఇండస్ట్రియల్ పాలసీ అని ఎవరు అన్నారు అధ్యక్ష? అంతే కదా అధ్యక్ష. హిల్ట్ పాలసీపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వాలి అధ్యక్ష. మీరు ఏ రకంగా ముందుకు వెళ్తారో ఈరోజు మరి మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మేము ముందుకు వెళ్తామని. ఏ రకంగా ముందుకు వెళ్తారు, ఏ పాలసీ తీసుకొస్తారు, దీన్ని ఎట్లా మరి మాడిఫై చేస్తారు, మరి ఏ రకంగా మరి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విధంగా ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం మీరు ఏ రకంగా మరి దీన్ని ముందుకు తీసుకెళ్తారనే అంశాన్ని మరి తెలియజేస్తే బాగుంటుంది తప్ప మీరు కేవలం ఈరోజు మేము ఈ జీవో తెచ్చాము ఏదో ఒక రకంగా ఇంప్లిమెంట్ చేస్తాము అది మా చేతిలో పని అని మాత్రం మీరు ఆలోచన చేస్తాం అధ్యక్ష. అది మంచి పద్ధతి కాదు, ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మేము చివరిగా 6 డిమాండ్లు హిల్టీవీలో 6 డిమాండ్లు చెప్తా ఉన్నాం అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో పారిశ్రామిక భూముల కన్వర్షన్లో జరిగిన అక్రమాలను సమగ్ర విచారణ జరిపించాలా, అవినీతికి పాల్పడిన వారి మీద శిక్షించాలా, ఆ భూముల్ని ప్రభుత్వ పరం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో పారిశ్రామిక భూములు కన్వర్షన్ జీవోలను వెంటనే రద్దు చేయాలా, ఆ భూములతో పాటు ఆ ప్రాపర్టీస్ని ప్రభుత్వము మరి ప్రభుత్వ పరం చేసుకోవాలి అధ్యక్ష. మూడోది, పారిశ్రామికవేత్తలు పర్యావరణ నిపుణులతో చర్చించి తర్వాతనే హిల్ట్ పాలసీ ఖరారు చేయాలి. అప్పటి వరకు జీవో 27ను తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. నాలుగోది, భూముల మార్కెట్ ధరను అనుగుణంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాల్యుయేషన్ని సవరించాలా, తర్వాతనే కేటాయించాలి అధ్యక్ష. ఐదవది, కాలుష్య కారక భూములను ఓఆర్ఆర్ అవతలకు తరలించాలి. ఆ మేరకు వాటి భూములను కేటాయించి ఇయర్ మార్క్ చేసి వారికి భూములు ల్యాండ్ టు ల్యాండ్ అలొకేట్ చేసి ఖచ్చితంగా అక్కడ ఇండస్ట్రీ కట్టిన తర్వాతనే ఈ ఇండస్ట్రీని అక్కడ షిఫ్ట్ చేసిన తర్వాతనే దాన్ని లంగ్ స్పేస్గా చేస్తారా, ప్రభుత్వం ఏం నిర్ణయం చేస్తుందో ఈ భూముల్ని మరి ఆలోచన చేయాలి అధ్యక్ష. ప్రభుత్వం సాధన చేసుకున్నటువంటి కాలుష్య కారక పరిశ్రమ భూముల్లో పార్కును అభివృద్ధి చేయాలి, ఆ భూముల్ని లంగ్ స్పేస్గా వాడాలని చెప్తూ, ఎందుకంటే వారు పదే చెప్పినటువంటి చివరిగా వారు లేరు కాబట్టి మళ్ళీ ఒకసారి ఏం చెప్తా ఉన్నాను హిల్ట్ విషయంలో అధ్యక్ష. వారు
ఏ విషయం అయితే పొల్యూషన్ గురించి మాట్లాడారో మరి ఐడియా బొల్లారం బహుశా ఈ 22 ఎస్టేట్స్ ఎందుకు పెట్టలేదు? ఐడియా బొల్లారం ద మోస్ట్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, వేర్ మోర్ దెన్ 100 ఇండస్ట్రీస్ ఆర్ ఇన్ రెడ్ జోన్. In spite of that, if your intentions were clear, if your intentions were clear, you would have added this into these 22 estates, but you have not done this. It clearly shows what kind of intention you have. And చివరగా ఇది అయిపోయింది అధ్యక్ష. చివరగా నేను హెల్త్ పాలసీతో పాటు నేను మరి ఈరోజు చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి మరి మీరు ఇది రైజింగ్ తెలంగాణ రైజింగ్ ఇన్ కరప్షన్, తెలంగాణ రైజింగ్ ఇన్ కుంభకోణాలలో రైజింగ్ అవుతుందా, దేంట్లో రైజింగ్ అవుతుందో నేను ఇప్పుడు దాంట్లోకి వెళ్తలేను అధ్యక్ష. కానీ నేను 4 విషయాలు నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు రైజింగ్ తెలంగాణ అని చెప్తున్నటువంటి మీరు ఫ్యూచర్ సిటీ, ఈరోజు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడేటువంటి మంత్రి గారు ఉన్న సిటీని బాగు చేయడం ఇప్పటివరకు చేతైతలేదు అధ్యక్ష. ఉన్న సిటీని ఈరోజు ఉన్న సిటీలో విపరీతమైనటువంటి ట్రాఫిక్, విపరీతమైనటువంటి డ్రైనేజ్ సిస్టము, విపరీతంగా ఉన్నటువంటి కంజెషను, విపరీతంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు ఈ ఉన్న సిటీలో మీరు చేయడానికి మీకు నిధులు లేవంటారు, డబ్బులు లేవంటారు, చేతులు రావు. కానీ ఎక్కడో ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీ గురించి మేము చూస్తామా, మా పిల్లలు చూస్తారా, మా మనమలు చూస్తారో తెలియనటువంటి ఫ్యూచర్ సిటీ కోసం ఆలోచన చేస్తున్నారు. మీరు ఈరోజు ఉన్న సిటీ కోసం ఎందుకు ఆలోచన చేస్తలేరు? ఉన్న సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు పెంచలేరు? ఉన్న సిటీలో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశం లోపల మీరు ఎంతవరకు ఖర్చు పెట్టారు? దీనికోసం ఎన్ని నిధులు కేటాయించారు? ఫ్యూచర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముందు హైదరాబాద్ సిటీ గురించి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎడ్యుకేషన్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది అధ్యక్ష. మీరు బడ్జెట్లో ఎడ్యుకేషన్ కోసము మీరు కేటాయిస్తలేరు. అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్లో ఈరోజు కాంపౌండ్ వాల్స్ లేవు, టాయిలెట్స్ లేవు, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు, క్లాస్ రూమ్స్ లేవు. అనేకమైనటువంటి గ్రామాలలో ఈరోజు పరిస్థితి, ప్రైమరీ స్కూల్స్ కానీ, అదేవిధంగా హెల్త్ విషయంలో కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ అనేకమైనటువంటి అంశాల మీద మరి ఈరోజు మరి ఎందుకనంటే ఇప్పుడు నా మిత్రుడు దాని మీద పాయశంకర్ గారు మాట్లాడతారు కాబట్టి నేను రైజింగ్ దాని మీద నేను ఎక్కువ మాట్లాడకుండా నేను ఒక్క విషయం నేను తెలియజేస్తాను అధ్యక్ష. అయితే ఈ రైజింగ్ అంటే దేంట్లో రైజింగ్ అధ్యక్ష? భూములు అమ్మడంలో రైజింగా, కరప్షన్లో రైజింగా, కుంభకోణాల్లో రైజింగా, లేకుంటే మీరు చేసినటువంటి అప్పులు చేయడంలో రైజింగా, లేకుంటే అవినీతిలో రైజింగా, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంలో రైజింగా, లేకుంటే 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడంలో రైజింగా, దేంట్లో రైజింగో మరి మంత్రి గారు చెప్పాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. కన్నం శ్రీనివాస్ రెడ్డి గారు. అధ్యక్ష, అక్బరుద్దీన్ గారిని మాట్లాడమంటే మాట్లాడండి.